హాయ్ వెల్కమ్ టు సన్ ఏంజెల్ టారో. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ అవుతుంది. వీడియోలోకి వెళ్దాం. ఈ అమావాస్య తర్వాత మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంటుందో చూద్దాం. కొంచెం వర్క్ ఉండడం వల్ల నేను టారో రీడింగ్ చేయలేకపోయాను. దయచేసి నన్ను క్షమించండి. రెగ్యులర్గా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. కాకపోతే మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలి. ఇప్పటి వరకు నా ఛానల్ మానిటైజ్ అవ్వలేదండి. మానిటైజ్ అవ్వాలంటే నాకు వాచ్ టైం అవ్వాలి, వాచ్ అవర్స్ కావాలి. నేను ఏదైనా పెద్ద వీడియోస్ కనీసం 3 మినిట్స్ చేసినా కూడా ఎవరు చూడట్లేదు. జస్ట్ 1 మినిట్ షార్ట్స్ మాత్రమే చూస్తున్నారు. దయచేసి నా వీడియోస్ లాంగ్ కూడా చూస్తుంటే కనుక నాకు కొద్దిగా వాచ్ టైం వస్తుంది. ఇక ముందు నా వీడియోలకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. వీడియోలోకి వెళ్దాం. కింగ్ ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ వాండ్స్, 4 ఆఫ్ సోర్డ్స్, 7 ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ వాండ్స్, 5 ఆఫ్ సోర్డ్స్, 10 ఆఫ్ పెంటికల్, 9 ఆఫ్ పెంటికల్. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్. చాలామందికి ఇక్కడ ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ ఎక్కువ పడుతుంది, ఎందుకంటే పెంటికల్స్ ఎక్కువ కనబడుతున్నాయి. ఎక్కువ శాతం ఇక్కడ ఆఫీస్ అండ్ బిజినెస్ సంబంధించిన రిలేషన్ ఎక్కువ కనబడుతుంది. ఇక్కడ కొంతమంది ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ని ఇష్టపడుతున్నారు. మరి కొందరు వాళ్ళ హస్బెండ్ లేదా వైఫ్ కోసం చూస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చాయి. కొందరు పర్సన్స్ ఇప్పటికీ మీ విషయంలో స్టెప్ తీసుకోకుండా ఉంటే మీ దగ్గరికి రావడానికి ప్లానింగ్ వేస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా రావాలి, ఏ విధంగా స్టెప్ వేయాలి అని చెప్పేసి. కొందరు పర్సన్స్ రాత్రులు మీకోసం ఏడుస్తున్నారండి. తను మీ పట్ల బిహేవ్ చేసింది తలుచుకొని మీ ముందుకు వచ్చేంత మొహం లేక ఏడుస్తున్నారు. తిరిగి మిమ్మల్ని పొందుతారా లేదా అని కూడా వాళ్ళకు డౌట్లో ఉన్నారు. కొందరు మీకన్నా చిన్న ఏజ్ లేదా మెచ్యూరిటీలో చిన్నపిల్లలా బిహేవ్ చేసే పర్సన్స్ ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్ ఎక్కువగా ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు టెన్షన్ పడుతున్నారంటే అది మీ ఎనర్జీ అండి. ఇక్కడ చూసినట్టయితే ఒకసారి చూడండి, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 9 ఆఫ్ పెంటికల్స్ అంటే మీరు ఆ ఎనర్జీలో ఉన్నారు. సో మీరు ఎవరిని కేర్ చేసే దాంట్లో లేరు. మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో మీరున్నారు. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారు. మీరు ఇండివిజువల్గా ఎదుగుతున్నారు. ఎవరి మీద డిపెండ్ కావట్లేదు. ఇండిపెండెంట్గా ఉన్నారు. ఎవరిని కేర్ చేయడం లేదు. అందుకే మీరు వారిని దగ్గరికి రాణిస్తారా లేరా, తిరిగి మిమ్మల్ని వారు పొందుతారా లేరా అనే అనుమానంలో చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళకు మీరు దక్కుతారా లేరా అన్న అనుమానంలో వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇక్కడ చూసినట్టయితే మీరు మీ పర్సనల్ లైఫ్లో చాలామంది ఎంటర్ అయ్యారు. చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. అది ఫ్యామిలీ పరంగా కూడా చూసుకుంటే కనుక మీరు హస్బెండ్ వైఫ్ అయి ఉంటే కనుక చాలామంది మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంటర్ అయ్యారు. మీకు ఎక్కువ ఇంతగానం గొడవలు కావడానికి కారణం కూడా మేబీ వాళ్ళయి ఉండవచ్చు. అది మదరు, వాళ్ళ సిస్టరు, ఇలా ఎవరైనా కావచ్చు. సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీరు చాలామందికి మీ మధ్య గొడవలు కూడా జరిగాయి. కొందరి విషయంలో వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో ఈ విధంగా ఉంటే, మరికొందరి విషయంలో మీరు ఒకే జాబ్లో అంటే ఒకే దగ్గర వర్క్ చేస్తూ ఉంటే కనుక మీ ఇద్దరు కలిసి ఉండడం నచ్చక మీ మీద నిఘా వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీ మధ్య గొడవలు పెట్టారు. ఎందుకంటే వాళ్ళు మీ ఇద్దరు కలిసి ఉండడం ఇష్టం లేదు. ఎందుకంటే మేబీ మీరు చూస్తుంది జెంట్స్ అయినా లేడీస్ అయినా మీకన్నా చాలామంది ఫాలోవర్స్ అయ్యి ఉంటారు, లేదా మీ పర్సన్ కన్నా చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు. సో మీ ఇద్దరు కలిసి ఉండడం మాత్రం వాళ్ళకి నచ్చట్లేదు. అందుకని ఎంతసేపు మీ నిఘాలోనే ఉంటున్నారు. సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా అని మీ ఇద్దరు నవ్వినా కూడా ఓర్వలేని జనాలు ఉన్నాయి. అందుకని మీ పర్సన్ ఏదన్నా స్టెప్ తీసుకోవాలన్నా అక్కడ ఆఫీస్లో ప్రాబ్లం అవుతుందని చెప్పేసి తను కూడా సైలెంట్గా ఉండిపోతున్నాడు. మీ మీద చాలా అబ్జర్వేషన్ ఉంది ఒక దగ్గర కనుక జాబ్ చేస్తుంటే. చాలామంది ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. అందువల్ల మీ పర్సన్ కూడా తన ఫీలింగ్స్ మీకు చెప్పలేక తనలో తాను దాచుకోలేక కుమిలి చాలా బాధపడుతూ ఉన్నారు. కొందరి విషయంలో మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారని చెప్పేసి మీ మధ్య గొడవ జరిగే సపరేషన్లో ఉండవచ్చు, లేదా నో కాంటాక్ట్ లేదా లెస్ కాంటాక్ట్లో ఉండవచ్చు. అది ఫ్యామిలీ అంటే అమ్మ, అక్క, పిల్లలు, భార్య, భర్త, ఫ్రెండ్స్, ఇలా ఎవరైనా కావచ్చు. సో మీకన్నా వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తున్నారు. సో దానివల్ల మీకు కూడా చాలా గొడవ అయ్యి ఉంటుంది. ఆ విషయంలోనే మేము ఇద్దరి మధ్య అరుగు జరిగి నో కాంటాక్ట్లో ఇద్దరు వెళ్ళిపోయి ఉంటారు. వెరీ గుడ్. చాలామంది గుడ్ ఎనర్జీలో ఉన్నారండి. మీ ఎనర్జీలో ఉండడం వల్ల మీ ఎనర్జీని చూసి తట్టుకోలేక మీ పర్సన్ సతమతం అవుతున్నారు, భయపడుతున్నారు మీరు వాళ్ళకి దగ్గరని చెప్పేసి. మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే కనుక త్వరలో మీ పర్సన్ మీ దగ్గర నుండి కాల్ కానీ మెసేజ్ కానీ రావచ్చు. ఈ వీడియో ఎంతవరకు రెజొనేట్ అయ్యింది అనేది ప్లీజ్ కామెంట్ బాక్స్లో పెట్టండి. ప్లీజ్ అండి నా వీడియోని దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
మీరు ఇదే ఎనర్జీలో ఉంటే కనుక త్వరలో మీకు రీయూనియన్ కూడా జరగవచ్చు. థ్యాంక్ యూ.